వర్ధిల్లాలి సబ్బండ కులాల ఐక్యత, రద్దు చేయాలి పోలీసుల వ్యవస్థను, అరెస్ట్ చేయాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులను, అరెస్ట్ చేయాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తి, గ్రామాభివృద్ధి కమిటీలకు వ్యతిరేకంగా పోరాటం, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా దయచేసి నేను వీడీసీల గురించి మాట్లాడుతున్నా. వీడీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఈ కాలంలో ఇట్లా నిషేధిస్తే ప్రజలు ఊరుకుంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏ రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి, ఏం పుట్టుకొస్తాయో ఆలోచన చేయండి. మీ పిల్లలు కూడా అమెరికాలో చదువుతున్నారంట. మీ పిల్లలు అన్ని చదివే లిస్టు చెప్పింది. ఒకరు అమెరికాలో ఉన్నాడు, ఒకరు స్విట్జర్లాండ్, న్యూయార్క్లో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు. ఇంతమంది అక్కడ చదువుతున్నారు కదా, అక్కడ కూడా మీ పిల్లల మీద కూడా ఈ రకంగా నిషేధాలు పెట్టి ఏమైనా చేసింది అనుకోండి, మీకు బాధ కలుగుతుందా లేదా? ఆలోచన చేయండి. మీరు అభివృద్ధి పేరు మీద కావాలంటే ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకురండి, ప్రజాప్రతినిధులకు ఉక్కు పెట్టండి. నువ్వు ఇన్ని కోట్లు తేవాలి, నువ్వు మళ్ళీ గెలవాలంటే మాకు ఇన్ని కోట్లు తీసుకొచ్చి మా గ్రామానికి ఇవ్వాల్సిందే అని చెప్పండి. మీరు ప్రపోజల్ ఇవ్వండి. పని చేయడానికి, ఒక మంచి పని చేయడానికి ప్రణాళిక చేయండి. ఒక మంచి పని, చెట్లు పెంచడానికి, రోడ్లు వేయడానికి, స్కూళ్ళు, గుళ్ళు, గోపురాలు, అన్నదానము, పేదవాళ్ళకు సాయం చేయడానికి, ఊర్లలో చదువుకొని వాళ్ళకు ఫీజులు కట్టిపియండి, బడులు చెప్పండి. ఈ రకమైన కార్యక్రమాలు చేయండి. వీడీసీల మీద గౌరవం ఉంటుంది. కానీ మామూలు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, కళ్ళుకు పైసలు ఇవ్వాలి, వైన్ షాప్ పైసలు ఇవ్వాలి, గొర్రెలు పైసలు ఇవ్వాలి, ఇవన్నీ పెడితే ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సహిస్తుందా? ఈ దేశం కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఉందా? అక్కడ ఈ జిల్లాలోనే నక్సలిజం ఎందుకు పుట్టుకొచ్చింది? ఆలోచన చేయండి మీరు అందరూ. మీరు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వీడీసీలు ఎక్కడైతే ఉంటాయో మీరు అందరు ఇంటర్నల్ సమావేశం పెట్టుకోండి. నక్సలైట్లు ఎందుకు పుట్టుకొచ్చిరో అడగండి, చర్చించండి. ఉద్యమాలు ఎందుకు పుట్టుకొచ్చినాయి చూడండి, సాయుధ పోరాటం ఎందుకు పుట్టుకొచ్చింది చూడండి, స్టడీ చేయండి. స్టడీ చేసి దాని కార్యక్రమం చేయండి. అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేసి లేనిపోని ఉద్యమాలు పుట్టించి ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఖరాబ్ చేయకండి. మీరు వెంటనే బేషరతుగా మీరే వాళ్ళని పిలిపించుకొని జరిగిన దాని మీద సమీక్షించి
దాన్ని మీరు మీ లెవెల్లో పరిష్కారం చేసుకోండి, మీకే గౌరవం ఉంటుంది. తప్పైపోయింది, ఇంకోసారి చేయము, ఇది పద్ధతి కాదు, గుడిలో నిషేధం అనేది మంచిది కాదు, బయట చేస్తే కూడా సభ్య సమాజం ఊరుకోదు. ఇతర మతస్థుల ముందర కూడా అరే గిట్లా ఉంటుందా ఈ మతం అనేటువంటి చిన్న చూపు వస్తుంది, ఇది చాలా అవమానకరం, మన ఊరికే అవమానకరం అని చెప్పి సమీక్షించుకోండి. కానీ భేషజాలకు పోయి లేనిపోని మీరు చేస్తే మాత్రం సమాజంలో ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మీరు పరిష్కారం చేసుకోండి, ప్రభుత్వం జోక్యం లేకుండా మీరు పరిష్కారం చేయండి. సంతోషం లేదంటే మాత్రం జరగబోయే పరిణామాలకు మాత్రం ఈరోజు ఎవరెవరైతే చేసినరో, ఏ ఊర్లో అయితే ఈ కులాలను నిషేధించినరో, మరి ఆయా సభ్యులు ఎవరైతే ముఖ్యం ఉంటారో అందరూ ఉండకపోవచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ ఆత్మ తెలుసు, అరే నా వల్లనే ఈ నిషేధం చేసిన ఈ కులాన్ని అని చెప్పి వాళ్ళే భవిష్యత్తు జరిగే పరిణామాలకు ఉద్యమాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ పురాతనం కాకుండా మీరు జోక్యం కలిగించుకొని చేయాలని చెప్పి వీడీసీలకు వీడీ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీసీ జేఏసీ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది తోటి ఆర్మూర్లో మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మరి బీసీల యొక్క ర్యాలీని, ఎస్సీ బీసీల యొక్క ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు, వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఇలా ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వ్యవస్థీకృతంగా రాజ్యాంగేతర శక్తులుగా వీడీసీలు మారినాయి. వీడీసీలు మొత్తం కూడా వాళ్ళే లా అండ్ ఆర్డర్ పంచాయతీలు, రెవెన్యూ పంచాయతీలు, గ్రామంలో పంచాయతీలు, భూమి పంచాయతీలు, భార్య పిల్లల పంచాయతీలు అన్నీ కూడా తెంపుతూ రాజ్యాంగేతర శక్తులుగా మారి ఎస్సీ ఎస్టీ బీసీలైనటువంటి సర్పంచ్లను, ఎంపీటీసీలని మరి ఎటువంటి పదవి లేనటువంటి వాళ్ళుగా వాళ్ళ యొక్క పదవులను నిర్వీర్యం చేసే పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది. ప్రతి కులంలో ఏదైతే డెవలప్ అయినరో, వృత్తుల ద్వారా బతుకుతుండ్రో, గొల్ల కురుమలు గొర్రెలు ఇవ్వాలని చెప్పేసి, గౌన్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, కట్క వాళ్ళు కేవలం కిలోకి హైదరాబాద్ నిజామాబాద్లో 1000 రూపాయల కిలో మటన్ ఉంటే 400 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి, నిజామాబాద్ ఆర్మూర్లో హైదరాబాద్లో 300-200 రూపాయలకు గడ్డము మరి వెంట్రుకలకు కొరికితే మరి మా ఊర్లలో కేవలము మీరు 50 రూపాయలకే సవరణ చేయాలని చెప్పేసి, ఇలా గడ్డం గీకాలని చెప్పేసి, ఎంటికలు తీయాలని చెప్పేసి, చేపలు కేవలము కేసీఆర్ మీకు ఫ్రీగా ఇచ్చింది కదా, చెరువులు ఫ్రీ కదా, మీరు 100 రూపాయలకే చేపలు అమ్మాలని చెప్పేసి ఈ పద్ధతిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ దేశంలో కానీ ఉన్నదా? ముఖ్యంగా బీసీ కుల వృత్తుల మీద కొంతమంది పెత్తందారులు కావాలని చెప్పేసి మమ్మల్ని విడదీసి ఒక్కొక్క ఊర్లో ఒక కులాన్ని దెబ్బ కొడుతూ ఇలా వాళ్ళ పొట్టను కొడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క జీవన వృత్తిని దెబ్బ కొడుతూ ఉన్నారు. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీలంతా ఐక్యంగా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దోమచంద ప్రాంతంలో గతంలో 20 గొర్రెలని గోదావరి నదిలో వేయడం జరిగింది. నాగంపేటలో 2 గొర్రెలను కోసుకొని చంపడం జరిగింది. చేంగల్లో గొల్ల కుర్మలకు మరి వీడీసీ వెలేసింది, పల్లికొండలు వేసింది. ఇలా రజకులు ఇలా పిప్రిలో కానీ ఇలా జక్రాన్పేటలో కొనసాగుతున్నది. సావేలో దళితులకు వ్యతిరేకంగా ఇలా వీడీసీలు చర్యలు చేస్తూ ఉన్నాయి. చాలా దుర్మార్గం ఏంటంటే ఇలా దేగాంలో బోర్డు పెట్టిన వీడీసీ పేరు మీద ఇలా మంగళి వాళ్ళు ఇంతకి 50 రూపాయలకే సేవరం చేయాలని చెప్పేసి, ఎక్కడ ఇంత దుర్మార్గమా? ఇలా పేద కులాల మీద ఎందుకు ఇంత అక్కస అని చెప్పేసి, అందుకోసమే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ ఎస్సీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం. మేము ఒకటి నినాదిస్తాను, ఆర్మూర్ ప్రాంతం నుంచి మా సీనన్న ఉన్నాడు, మేమంతా తెలంగాణ ఉద్యమ బిడ్డలము. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి ఆ రోజు విద్యార్థి జేఏసీకి నాయకత్వం వహించి అనేక కేసులు ఎదుర్కొన్నాము. మా సీనన్న కూడా 100 కేసులు ఎదుర్కొన్నాడు. మేము మా వర్గాలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఏ పార్టీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నా, బీజేపీలు ఉన్నా, బీఆర్ఎస్లు ఉన్నా, సిపిఐలు ఉన్నా, సిపిఎంలు ఉన్నా, పార్టీలకు అతీతంగా బీసీలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ జంగలు, ఈ జంగల్ జల్ జమీన్ అంతా కూడా మాది. ఈ నీళ్లు కానీ, చెరువులు కానీ, పంటలు కానీ, భూమిలో ప్రతి చెట్టు కానీ, తుమ్మ చెట్టు కానీ, ఈత చెట్టు కానీ, తాటి చెట్టు కానీ మాయి. వాటి మీద సర్వహక్కులు మాయి. మేము ఎవరికి రూపాయి ఇయ్యము, ఎట్టియ్యము. ఎట్టికి వ్యతిరేకంగా ఆ రోజు దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ, సర్వై పాపన్న గౌడు లాంటి వాళ్ళు పోరాటం చేసి అమరత్వమైనరు. అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతంలో అమరులైనరు. వాళ్ళ బిడ్డలుగా, వాళ్ళ వారసులుగా మేము దాన్ని కొనసాగిస్తాము. ఇట్లాగే వీడీసీల పైన చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి హెచ్చరిస్తూ ఉన్నాము, పార్టీలకు అతీతంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మేము ఇప్పుడు అంటున్నట్టు అక్కడ ఉన్నటువంటి నాయకులు కొద్దిమంది ఏదైతే ఈ దౌర్జన్యాలకు పాల్పడిందో, పోలీసులు మావాలే, ముఖ్యమంత్రి మావాలే, ఎమ్మెల్యేలు మావాలే, మంత్రులు మావాలే, మమ్మల్ని ఏం చేస్తారు, మాదే ఈ రాజ్యం అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఇలా బ్రహ్మాండంగా ఊర్లలో రెచ్చగొట్టే పరిస్థితి, మా బీసీలను రెచ్చగొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి, క్రిమినల్ కేసులు పెట్టండి, జైలులో పెట్టండి, లేకపోతే